అభిమన్యుడికి విరాటుని కూతురైన ఉత్తరకు జన్మించిన ధర్మస్వరూపుడు కౌరవ వంశం వినాశనం పొందే సమయంలో పుట్టి ప్రసిద్ధిచే పరీక్షితుడు అనగా ఒప్పేవాడు ధర్మం అర్థం కామం అనే పురుషార్థాలను అతిక్రమించగా అనుసరిస్తూ యత్నించి భూమిలోని ప్రజలను అందరినీ పవిత్రమైన చరిత్రంతో పాపరహితుడై కాపాడి 60 సంవత్సరాలు రాజ్యం పాలించిన రాజ్యశ్రేష్ఠుడు మిక్కిలి ధర్మంతో కూడిన మార్గం కలవాడి అయిన నీ వంటి మంచి కుమారుడిని పొంది ఉన్న పవిత్రుడు ఇతర రాజుల కిరీటాల్లోని మనుల సముదాయం యొక్క కాంతిచే ప్రకాశింపజేయబడిన పద్మాల వంటి పాదాల కలవాడు భరతునితో సమానుడు. జనమేజుడు తండ్రి పరీక్షిత్, అతని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు, అతని తండ్రి పాండురాజు. అందుచేత పాండురాజు జనమేజుడికి ముత్తాత అవుతాడు. ఆ పాండురాజు వలె వేట పట్ల ఆసక్తి కలవాడై పరీక్షిత్తు ఒకనాడు పెద్ద అడవుల్లో అనేక జంతువులను తరిమి చంపి తన చేత బాణపు దెబ్బతిని పారిపోయిన ఒక లేడిని అనుసరిస్తూ గొప్ప విల్లు ధరించిన వాడి యజ్ఞరూపం అయిన లేడి వెనక పరిగెత్తే శివుడి వలె శత్రువుల గర్భాన్ని పరీక్షిత్తు ఒక్కడే తన చేత బాణంతో కొట్టబడి పరిగెత్తే మృగాన్ని వెదరగడం కొరకు తిరగడం చేత కలత పెట్టబడిన హృదయం కలవాడి వెంటనంటే పరిగెత్తుతూ ఎదుట అడవి చివర అధికమైన ఓర్పుతోనూ అంతరింద్రియ గ్రహంతోనూ కూడిన సమీకుడైన పేరు గల ఒక మునిశ్రేష్ఠుని చూశాడు. చూసి, ఓ మునిశ్రేష్ఠ, నా చేత బాణపు దెబ్బతిన్న లేడి ఆ బాణంతో కూడా ఇక్కడికి వచ్చింది. అది ఎక్కడికి పారిపోయింది నీకు తెలిసి ఉంటే చెప్పుము అని అడుగ్గా ఆ ముని మౌనవ్రతం గలవాడు కావున సమాధానం ఏమి చెప్పకుండా కోపించి అతని చెంత చచ్చి ఉన్న ఒక పామును తన ఇంటి కొనచే పైకి తీసి ఆ సమీకుని మెడలో తగిలించి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఆ సమీక మహర్షి కుమారుడు శృంగి అనేవాడు భక్తితో బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేస్తున్న సుప్రసిద్ధుడు. అతడు శివకింకరుడైన భృంగుతో సమానుడు, మొక్కబోను కోపం గలవాడు. తన తండ్రి మడిలో పాము యొక్క కలేబరాన్ని అంటేట్లు వేసి దర్పంతో పరీక్షణ్ మహారాజు వెళ్ళడం కృషుడనే మునివాళ్ళు తెలుసుకొని కోపం యొక్క అతిశయంతో కూడినవాడే శాపం అవ్వడానికి నీళ్లు గ్రహించి జనరహితమైన అడవి నడుమ ఇంద్రియాలను గ్రహించి ఆవుల చన్నులు దూడలు కుడిచేటప్పుడు బయటికి వచ్చే పాననురిగే తనకు భోజనం అయ్యేటట్లుగా మనోవ్రతం పూను తపస్సు చేస్తున్న మిక్కిలి ముసలివాడైన నా తండ్రిని అవమానించిన పరీక్షితుడనే రాజు నేడు మొదలుకొని 7 రోజుల్లో తక్షకుడిగనే సర్పరాజు యొక్క విషమైన అగ్ని చేత కాల్చబడి యమలోకానికి వెళ్ళుగాక అని శాపమిచ్చి తండ్రి అయిన సమీకుని అంతకు వెళ్ళి పాము యొక్క శవం ముడుపుల నడుము నుండి వేలాడుతుండడం తలపోయగా పర్వతములే కదలకున్న వాడే గొప్పదైన పరమాత్మ జ్ఞానం చేత ఉడిగిన ఇంద్రియాల యొక్క వ్యాపారాలతో ఉన్న సమీకముని చూసి ఆ పాము శవాన్ని తీసివేసి ఆ క్షణమందే కన్నులు తెరిచిన తండ్రికి నమస్కారం చేసి కన్నీటితో నిండి నేత్రాలబడే పరీక్షితుని గురించి తానిచ్చిన శాప విధానం చెప్పగా విని సమీక మహర్షి మిక్కిలి దుఃఖించి ఎట్లా అన్నాడు: కోపమే తపస్సును చెడగొడుతుంది, కోపమే అనిమ లఘిమ మొదలైన అష్టసిద్ధులను పోగొడుతుంది, కోపమే ధర్మంతో కూడిన కార్యాలు బాధ కలిగిస్తుంది. కావున తపస్సు చేసే ముని కోపం తగిన ఓర్పు లేని ముని తపస్సు, ప్రమాదపడేవాడి ధర్మము నుండి తొలగిన రాజు రాజ్యము, ఇవన్నీ బద్దలైన కుండలో నీలవలే అస్థిరాలు అవుతాయి. ఓర్పు విడిచి నీవు ఇదివరకు ఎప్పుడో చూడనట్టు మునులను ఉండరా అన్నట్టు కోపాన్ని పొంది సరిగా ఆలోచించగా సర్వభూమిని రక్షించేవాడైన పరీక్షణ్ మహారాజ్ శాపం ఇచ్చి చెడు చేశావు. రాజులచే రక్షింపడే కదా గొప్ప మునులు మిక్కిలి తీవ్రమైన తపస్సు చేస్తూ వేదాల చే విధంపడ ధర్మకార్యాలు కొనసాగిస్తూ గొప్ప శక్తి గలవారై ఉన్నారు. అట్టి రాజులు కీడి చేయ తలపోవడం కంటే అధిక ధర్మమైన పాపం మరొకటి ఉండదు. అదిగాక భరతవంశాన్ని పవిత్రం చేసి పరీక్షణ్ మహారాజు సామాన్యుడు అయిన రాజుగా తలసిపోసావా? అతడు సామాన్యుడైన రాజు కాదు. క్షత్రియ కులానికి చెందిన వారే భూమిని రక్షించడానికి పుట్టిన రాముడు, మాంధాత, రఘుమహారాజు మొదలైన రాజులు ఏ కులైనా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే పేర్లు గల 4 వర్ణాలకు తమ ధర్మాలను తప్పకుండా పరీక్షణ్ మహారాజు రక్షించినట్లు సంతోషంతో రక్షించి ఉన్నారా? ఆ పరీక్షిత్ వేటపైని ఆసక్తి చేత అధికమైన ఆకలి చేత తప్పించే మిక్కిలి అలసి తెలియక నాకు అవమానం చేశాడు. నేను కూడా దాన్ని సహించాను. ఆ మహనీయుడైన పరీక్షిత్తు నీవు ఇచ్చిన శాపం మరల్చగలిగితే మేలవుతుంది అని సమీకుడు కుమారుడైన శృంగి ఎట్లా అన్నాడు. కోపంతో పూర్వమే పలికాను. భయపడిన నా మాట తీవ్రమై ఈ పాటికి మండే అగ్ని యొక్క ఆకారంతో తక్షకుడిని కలత పొందేటట్లుగా ప్రోత్సహింపగా తాను ఎందుకు ఘోరంగా ఉండిపోతుంది అంటే తక్షకుడిని తప్పగా ప్రేరేపిస్తుంది. నా పలుకు వ్యర్థం కాదని శృంగి పలుకుగా సమీకుడు దుఃఖం చేత కలచెందిన హృదయం కలవాడై గౌరముకుడైన పేరు గల తన శిష్యుని పిలిచి విషయమంతా పరీక్షిత్తుకు తెలిపి తక్షకుడి వలన కలిగే భయం తొలగి ఉపాయం చేసుకుని రమ్మని పంపగా ఆ గౌరముకుడు వెంటనే పరీక్షితుడి చెంతకు వెళ్ళి ఇట్లా పలికాడు: అడవులో ఏకాగ్రమైన మనసుతో తీవ్రమైన తపస్సు చేస్తున్న పూజ్యులైన మా గురువు గారి నీవు చచ్చిన పాము వేయటం విని కోపించి శృంగి అనే పేరు గల వారి కుమారుడు 7 రోజుల్లో ఆ పరీక్షితుడు నా కోపం చేత తక్షకుడైన పాము యొక్క విషం చేత దహింపబడగా కానీ దావాగ్నం అంటే శాపం నీకు ఇచ్చాడు. అట్లా అతడు శాపం పడగా మా గురువు గారు శోకించి, ఓ రాజా, దానివల్ల కలిగే భయాలను తొలగించి మంత్రాలు, తంత్రాలు మొదలైన విధానాన్ని ఏర్పరిచి సంతతం జాగ్రత్తతో కూడా ఉండాలని నీకు బోధించే కొరకు నన్నిప్పుడు నేడే కడకు పంపారు.
అని గురువుగారి సందేశం చెప్పి గౌరమ్మకుడు వెళ్ళగా పరీక్షిత్ కలచెంది హృదయం గలవాడే తాను చేసిన ధర్మవిరుద్ధ కార్యాన్ని శోకించి సమీకుని ఓర్పును మెచ్చి శృంగి ఇచ్చిన శాపానికి భయపడి మంత్రుల సమూహంతో ఆలోచించి తనను రక్షించుకోవడంలో ఏమరపాటు లేనివాడే సర్వభూమికి ప్రభువైన పరీక్షిత్తు అధికమైన ప్రయత్నంతో ఆసక్తి గలవాడే తక్షకుడి వలన భయం చేత అన్ని పనులు చేయటంలో నేర్పలేని వడ్రంగుల సమూహాలు పనిచేయక గొప్పదైన ఒంటి కాంబపు మేడ నిర్మించడానికి ఆజ్ఞాపించి రేయింబవళ్ళు మేల్కొని ఉండి శ్రద్ధ వహించే ఆప్తుల సేవకుల మంత్రుల సమూహంతో విడువక దట్టమైన రక్షణతో ఆ ఒంటి కాంబపు మేడలో నివసించాడు. అధికాక విషయాన్ని తొలగించే శక్తితో కూడిన మంత్రాలు క్రియాకలాపాలు కలిగి ఆజ్ఞాపించడం చేతనే విషాన్ని పోగొట్టడానికి సమర్థులైన విషవైద్యులను దగ్గర ఉంచుకుని పరీక్షిత్ ఉండగా అచ్చటి తక్షకుడు బ్రాహ్మణుని శృంగివచనం చేత ప్రేరేపించడం పరీక్షిత్ గడకు పెట్లా పోవడానికి వీలవుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. భూమిలో స్థావర జంగమ వస్తు సముదాయాన్ని తమ విషాగ్ని చేత పాములు కాల్చివేస్తుండడం వల్ల కోపించి బ్రహ్మదేవుడు సర్వలోకాల మేలు కోరి పాముల విషయం చేత ప్రాణం పోయిన వారిని మళ్లీ జీవింపజేసే మంత్రోపదేశాన్ని దయతో కష్టపడికి ఇచ్చాడు. విషాగ్ని దగ్ధులను మళ్లీ జీవింపజేయగల మంత్రాన్ని బ్రహ్మచేత ఉపదేశం పొందిన బ్రహ్మజ్ఞానం గల కష్టపడిన బ్రహ్మర్షి ఎట్లా ఆలోచించాడు. శృంగి యొక్క శాపం చేత పరీక్షితుడు తక్షకుడి చేత కలవబడివాడుతాడు. అతడు శాపం ఇచ్చిన నేటికి 7 దినాలు అయిందట. ప్రాణం పోయిన పరీక్షితుడు నేను మళ్ళీ సజీవుని చేసి నా విద్యలోని శక్తిని ప్రకాశింపజేస్తాను. అదిగాక భూమి అంతని కాబట్టి ధర్మ ప్రవర్తనుడైన పరీక్షిత్తును తక్షక విషాగ్ని నుండి కాబట్టి అతని చేత అధికమైన ధనాన్ని పొందుతాను. కీర్తిని సొమ్మును పుణ్యాన్ని గ్రహించడం నాకు తగును అని ఆలోచించి పరీక్షితుడి నుండి హస్తినాపురానికి వెళ్ళే కశ్యపుడిని తక్షకుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి అడవిలో అతనికి ఎదురు వచ్చి ఓ మునిశ్రేష్ఠుడా ఎచ్చటికి ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగా తక్షకుడితో కశ్యపుడు ఎట్లా అన్నాడు. తక్షకుడైన పాము నేడు పరీక్షని మహారాజు కలుస్తాడట. శత్రువులను అణిచేవాడు శుభప్రదుడు సమర్థుడు మంచి మనసు గలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడంలో శక్తి ఉన్న నా మంత్రతంత్ర సామర్థ్యం చేత కాపాడడానికి వెళ్తున్నాను అని కశ్యపుడు పలక విని నవ్వుతూ తక్షకుడిలా ఓ పాపరాజురా నేనే ఆ తక్షకుడిని. వజ్రాది యొక్క దెబ్బ చేత బ్రతకవచ్చు కాక నా విషం చేత చంపబడిన వారికి జీవింపశక్యము నా విషం చేత చంపబడిన వారికి జీవింపశక్యం కాదు. నీవు వేసే మందులు మంత్రాలు నా విషయంలో పనిచేయ వ్యర్థాలు అవుతాయి. తిరిగి వెళ్ళిపోము. అట్లా కాకుంటే నీవు చూస్తుండగానే ఈ మర్రి చెట్టును కరిచి నా విషం వల్ల పుట్టి అగ్ని చేత బూడిచ్చేస్తాను. శక్తివాడవైతే ఈ చెట్టును మళ్ళీ బ్రతికించని తక్షకుడు ఆ చెట్టును కాటువేయగా పాములు రాజైన తక్షకుని విషం వల్ల పుట్టిన గొప్ప అగ్ని చేత కాల్చబడి విశాలమైన ఆకుల చేత పొడవైన కొమ్మల సమూహం చేత ఆకాశ ప్రదేశాన్ని ఆక్రమించిన మర్రి చెట్టు వెంటనే బూడిదయ్యింది. కశ్యపుడు కూడా అలాగే కాలిన చెట్టు యొక్క బూడిదను పోగు చేసి తన మంత్రాల యొక్క తంత్రాల చేత బలం చేత పూర్వంలాగే చెట్టుగా చేయగా చూసి తక్షకుడు మిక్కిలి ఆశ్చర్యం పొంది ఓ మునిశ్రేష్ఠ నీ విద్యోగ శక్తి చేత ఈ చెట్టు చక్కగా బ్రతికినప్పటికీ మిక్కిలి కోపించిన బ్రాహ్మణాన్ని శృంగి యొక్క శాపం చేసిన పరీక్షితులను బ్రతికిచాడు. అతనిచ్చే సొమ్ము కంటే నా వల్ల ఎక్కువ సొమ్ము గ్రహించి వెళ్ళిపోమని పలుగ్గా కశ్యపుడు తపస్సు వలన కలిగిన దివ్యజ్ఞానం చేత అట్లే కావడం తెలుసుకుని తక్షకుడి వలన అధికమైన ధనం గ్రహించి తిరిగి వెళ్ళిపోయాడు. జనం లేని అడవి నడుమ జరిగిన ఈ తక్షక కశ్యపుల సంగతి మీరెట్లా తెలుసుకున్నారని అడుగుదారేమో అని చెప్తున్నాను చూడండి. ఈ హస్తినాపురంలో విప్రుడు ఒకడు కట్టెల నిమిత్తం అడిగిపోయి తక్షకుడు ఈ వృక్షాన్ని కాల్చడానికి ముందే దాన్ని ఎక్కి దానితో పాటు కాల్చబడి తర్వాత చెట్టుతో పొందబడిన ప్రాణం గలబడి పట్టణాన్ని తిరిగి వచ్చి వృత్తాంతాన్ని జనులు చెప్పాడు. తక్షకుడు ఆ విధంగా కశ్యపుని మరలించి ఆ క్షణం మంది సర్పకుమారులను పిలిచి మీరు బ్రాహ్మణులే సువాసన గల పువ్వులను మనంలో రుచిగల పండ్లు మోదుగా ఆకులు బట్టలని పెట్టుకుని పరీక్షిత చెంతకు వెళ్ళి అతనికి ఇవ్వండి అని ఆజ్ఞాపించి తాను కూడా తారితోడని అదృష్ట రూపుడే రాగా మన్మధుని వలె సుందరుడు హస్తినాపుర ప్రభువు ఆయన పరీక్షిత్తు మిక్కిలి ప్రియమైన రూపం కలవారని ఋగ్వేదం యొక్క యజుర్వేదం యొక్క పదపాఠాన్ని క్రమపాఠాన్ని అనుగుణమైన క్రియలో లెక్కిస్తూ వచ్చేవాళ్ళను బ్రాహ్మణ యువకులను చూసి వెంటనే దగ్గరకు రమ్మని పిలిచి వారు తెచ్చిన పూలన పండ్లన్నీ స్వీకరించాడు. ఇంద్రుని ఆకారం అంటే ఆకారం గల ఆ పరీక్షిత్తు వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు తగినట్లు వారికి ప్రీతి కలిగించేటట్లు సన్మానించి పంపి కాలం యొక్క ఆజ్ఞత ప్రేరేపించిన వాడే వారు తెచ్చిన అడవుల్లోని ఫలాలను తినాలని కోరికతో దోషరహితుడు అధికమైన బలం గలవాడు ఆయన పరీక్షిత్తు పారిశ్వాలతో ఉన్న బంధువులను పిలిచి ఆప్తులైన స్నేహితులు చూసి ముని అయిన శృంగి ఇచ్చిన శాపపు రోజులు 7 గడిచాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు పలుకుతూ వరుసలుగా ఆ ఫల సముదాయాలను వారందరికీ పెట్టి తాను ఒక పండు వేగంగా గ్రహించి చీల్చిన వెంటనే నల్లని పురుగే కనబడి చూస్తుండగానే పారాయణం అంటే ఎర్రని రంగుతో పామే విషం యొక్క అగ్నులు జ్వలించగా వీరుడైన పరీక్షితును తక్షకుడు కరిచి వెళ్ళాడు. ఆ పరివార జనులు అందరూ పిడుగుపాడుచే భయపడి చల్లాచెదిరినట్లు సంభ్రమంతో పరిగెత్తారు. ఆ రాజున్న ఒంటికంప మేడ కూడా తక్షకుడి విషయంగా అగ్ని చేత కాల్చబడింది. ఆ విధంగా నీ తండ్రి మరణించగా పురోహితులతో కూడా బ్రాహ్మణ శ్రేష్ఠులు శాస్త్రాన్ని అధిగమించకుండా అతనికి పరలోకంలో ఉత్తమంగా కలిగించేలా కర్మలు చేశారు. దీర్ఘమైన బాహువులు గలవాడా లక్ష్మితో కనపడిన వాడా ఓ జనమేజయ చిరంజీవి బావు నీవు చిన్నతనం అందే అభిషేకించబడిన వాడివై మీ వంశానికి చెందిన రాజ్యంలో వ్యాపించిన భూమి యొక్క బరువును భరించావు. ప్రీతి గావిస్తూ భూజనాన్ని ధర్మ మార్గంలో పెంపొందించావు. పెక్కు యజ్ఞాలలో ఒప్పుగా దక్షిణలు ఇచ్చే పోషించావు. ఉత్తమ జనుల పొగడ్తల చేత పరిశుద్ధమైన కీర్తి దిక్కులతో నిండేటట్లు చేసావు. సంపాదించిన పుణ్యాలు గలవాడా సమస్త గుణాల సంపదలు ఎవరైనా నీకు సరిపోగలరా
ఓ రాజశ్రేష్ఠ, యుక్తం కాదనకుండా తక్షకుడు శృంగి అనే ఆ బ్రాహ్మణ ప్రేమ చేత ఎంత అధికమైన కీడు చేశాడు. నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత నిర్వహించబడిన పాములను ఆహుతి చేసే యజ్ఞంలో తక్షకుడు మొదలైన పాముల సమూహాన్ని భయంకరాలు సంపూర్ణాలైన అగ్నిజ్వాల సముదాయాలతో బూడి చేయము. మంత్రులు ఇట్లా పలకగా విని జనమేజుడు కోపం చేత మండింపబడిన హృదయం గలవాడే సర్పయాగం చేయబోని పురోహితులను ఋత్వికులను పిలవడానికి ఆజ్ఞాపించి వచ్చిన పురోహితులతో ఇట్లా పలికాడు. తక్షకుడు తన విశాఖ చేత నా తండ్రిని ఎట్లా కాల్చివేశాడో ఆ విధంగానే మిత్రులతోనూ బంధుజనాలతోనూ కూడిన తక్షకుడిని భయంకరమైన అగ్నిజ్వాలలో కాల్చి స్వర్గస్థులైన నా తండ్రికి ఈ ఉదంకడైన బ్రాహ్మణుడికి సజ్జనులకు అభిమతమయ్యేటట్లు ప్రీతి కలిగిస్తాను. సర్పయాగం ఎట్లా ఉంటుందని శాస్త్రాలు చెప్పబడిన క్రమం ఏదైనా ఉంటే తెలపండి అని అడుగుగా ఋత్వికులు ఈ విధంగా పలికారు. రాజా జనమయ్య, ఈ సర్పయాగం నీ కొరకే దేవత చేత కల్పించబడింది. ఇతరులు దీన్ని చేయరు, మేము విని ఉన్నాము. ఇది పురాణాల్లో ప్రసిద్ధం ప్రాచీనమైన ఋత్వికుల పాలగా విని కౌరశ్రేష్ఠ జనమేజుడు అప్పుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించాడు. కౌరశ్రేష్ఠుడైన జనమేజుడు అప్పుడు సర్పయాగం చేయడానికి నిశ్చయించాడు. ఈ విధంగా నిశ్చయించిన వాడే జనమేజన మహారాజు కాశీరాజు కూతురే వపుష్టను. ఈ విధంగా నిశ్చయించిన వాడే జనమేజయ మహారాజు కాశీరాజు కూతురైన వపుష్టమ అనే పేరున్న మహారాజ్ఞ ధర్మపత్నిగా సర్పయాగం చేయడానికి దీక్ష వహించి శాస్త్రంలో చెప్పబడిన కొలతలతో లక్షణాలలో నేర్పులైన శిల్పశ్రేష్ఠుల చేత నిర్మింపబడినది. యజ్ఞానికి కావలసిన పెక్కు సాధనాలతోనూ అనేక వస్తువుల సముదాయంతో కూడింది. అధికమైన ధనంతోనూ ధాన్యంతో నిండింది. తమకు నియోగపడిన క్రియలను ఆరంభించడంలో వేగిరపాటు చేత తిరుగుతున్న విప్రుల సమూహం కలదైన యజ్ఞ గృహంలో ఉన్న జనమేజయుడితో గృహ నిర్మాణ శాస్త్రం నేర్పడైన పురాణజ్ఞుడు ఒకటి ఎట్లా పడికాడు. పుణ్యాత్ముడైన జనమేజయ, నీవు చేయబోయే యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చేసే క్రియాకలాపం చేత సమగ్రమైనప్పటికీ చివరిదాకా సాగదు. ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అని పౌరాణికుడు చెప్పగా అతని మాట పెడజవని పెట్టి రాజుచే నియోగంపడిన వారే చవన మహర్షి కులంలో ప్రసిద్ధుడైన చండపారకుడు హోతగా, పెంగళుడు అధ్వరుడిగా, సారంగరుడు ఒక ఋత్విజుడిగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాసవైశంపాయనాదులైన మహర్షులు యజ్ఞ విధి పరీక్షకులుగా, నల్లని వస్త్రాలు ధరించేవారును పొగల చేత ఎర్రబడిన నేత్రాలు కలవారును అయ్యి యజ్ఞతంత్రాన్ని నడిపే ఋత్వికులు అగ్నిసాధ్యమైన కర్మలను అంగబోధమైన కార్యకలాపాన్ని చేసి అందులో నెయ్యి మొదలైన పదార్థాలను హోమం చేయడానికి ప్రారంభించగా బ్రాహ్మణ మంత్రాల యొక్కయో అగ్నిలో వేల్చే పదార్థాల యొక్కయో ప్రభావం చేత బస్యం తప్పిన వారే గొప్ప పాముల రాజులు ఒకరినొకరు పిలుచుకుంటూ ఎక్కువ భయం చేత కలతనందిన వారే హోమగుండంలోని అగ్నుల్లో శీఘ్రంగా పడ్డారు. ధృతరాష్ట్ర సర్పరాజకులంలో పుట్టిన వారన్నో ఒక్కొక్క మొత్తంగా 10,000 సంఖ్యలు కలిగి అధికమైన కోరల్లోని విషరూపమైన అగ్ని కలవారును, తెల్లని నల్లని పసుపు పచ్చని ఎర్రని రంగులు కల దేహాలు కలవారును, మిక్కిలి ఎత్తైన వారును, 1, 3, 5, 7, 9 మొదలైన పెక్కుదల గలవారును అయిన అనేకులు గర్భితులైన సర్పరాజులు మంత్రమనే దండం యొక్క దెబ్బ చేత దీనమైన ధ్వనులు గలవారే, అధికమైన వేగం చేత చెందిన చిత్తం గలవారే అగ్నిలో పడ్డారు. తొట్టుబాటు పడుతూ అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్ను, పడి కాలే ధ్వనియున్ను, కాలి పెక్కు విధాల బద్దలయ్యేటప్పుడు కలిగే ధ్వనియున్ను పాముల దేహాల నుండి బయలుపడినదై దిక్చక్రాన్ని అతిశయించగా మ్రోగేటట్లు చేశాయి. ఆ సమయంలో తక్షకుడైన సర్పరాజు మిక్కిలి భయపడిన వాడే దేవతాధిపతి అని, ఓ ఇంద్రుడా నన్ను కాపాడమని వేడుతూ ఇంద్రుడి చెంతకు వెళ్ళాడు. ఇంద్రుడు పూర్వం బ్రహ్మ యొక్క వచనం చేత వాసుకి మొదలైన పాముల కులంలో శ్రేష్ఠులకు సర్పయాగం వలన భయం లేకుండటం ఎరిగిన వాడవడం చేత తక్షకుడిని భయపడకమని ఆదరంతో గ్రహించి ఉన్నాడు. ఇంకా సర్పాలుండే చోట వాసుకి అయిన సర్పరాజు జనమేజుడి చేత ఆరంభించబడిన సర్పయాగం వలన మిక్కిలి భయపడిన వాడే 2 ఆమడలు 3 ఆమడల పొడవును లావును గల తన వశంలోని సోదర వంశంలోని పుట్టిన సర్ప సమూహాలు తల్లి అని గద్రవించిన వాగ్రూపమైన శాపం చేత పీడింపడినవై వామాగ్నిగుండంలో పడడాన్ని దుఃఖించి తన చెల్లెలు జరత్కారమును భార్య ఆయన జరత్కారుని చూసి ఇట్లా పలిగాడు. జనమేజుడి చేత ఆరంభమైన సర్పయాగం వలన భయపడిన హృదయాల కలవారమైన నేను మొదలుగా గల పాములకన్నిటిని శుభం చేయడానికి అవసరమైన సమయం ఇప్పుడు నీ కుమారుడైన ఆస్తికుడు కలిగింది. నీ కుమారుడైన ఆస్తిక మహాముని నిర్మల తపస్సంపదలో బ్రహ్మదేవుని వంటివాడు పాపరహిత. ఇతని మాటల చేత గొప్పమైన పాముల సముదాయాల రక్షణం సమంజసంగా అవుతుంది. బ్రహ్మదేవుని వాకు కూడా ఇటువంటిది అయినట్లుగా విని ఏలాపుత్రుడనే నాగకుమారుడే మాకు తెలిపాడు. జరత్కార మహామునికి నిన్నిచ్చి పెండ్లి చేయడం కూడా ఈ ప్రయోజనం నెరవేరడానికే. ఇంకొక నిమిషమైనా అశ్రద్ధ చేస్తే సర్వ వినాశనం అవుతుంది. కాబట్టి ఆస్తికుడు జనమేజ మహారాజు వద్దకు వెళ్ళి సర్పయాగం మానిపించి పామును రక్షించాలని వాసుకు చెప్పగా అన్నగారు వాకులు విని చెల్లెలైన జరత్కారు కుమారుడి ముఖం చూసి నీ మేనమామ అయిన వాసుకు చెప్పిన పని చేయమని తెలపగా ఆస్తికుడు ఎట్లా అన్నాడు. ఇంతకుముందు అగ్నిలో అధికంగా పడిన వాటినే కానీ కద్రువ కొడుకులైన పాములను ఇక ముందు పడనేయండి. తప్పక సర్పయాగాన్ని మానిపిస్తాను, ఇంకా భయపడకండి అని పలికి ఆస్తికుడు ఆ వాసుకి మొదలైన నాగరాజులను ఓదార్చి 4 వేదాల్లోనూ 6 వేదాంగాల్లోనూ నిష్ణాతులైన బ్రాహ్మణ శ్రేష్ఠులతో జనమేజ సర్పయాగం చేసే చాలకు వచ్చి
తన మేనికాంతిచే సభా మధ్యమంద ప్రకాశిస్తుగా మంగళవాక్ పూర్వకంగా జనమేజుడిని ఈ విధంగా కీర్తించాడు. ఓ జనమేజ మహారాజా, చంద్రవంశ ప్రధానాలంకారపై ఋషి వంటి రాజుపై దయతోనూ ధర్మంతోనూ కూడిన ప్రవర్తనతో భూములను ప్రజలను పరిపాలిస్తూ మున్ను ప్రసిద్ధులైన ధర్మరాజును, నాభాగుడిని, భగీరథుడిని, దశరథుడిని, మాంధాతను, రాముడిని, రఘుమహారాజును, అర్జునుని ఉత్తమ గుణాల్లో సరిపోలేవు. భూవలయంలో ప్రజలు కోరిన కోరికకు తగినట్లు నీవు పాండవుల వంశం ప్రకాశించినట్లు పుట్టి స్థిరంగా రాజ్యలక్ష్మి భూరాజ్యభారం వహించినప్పటి నుండి యజ్ఞాల్లో కుతూహలపడే బ్రాహ్మణులకు అభిష్టాలైన ధనాలను ఇస్తున్న వల్ల వారు తృప్తి పొందారు. పౌరవంశాలను మృతి చెందించేవాడా, ప్రసిద్ధులైన నలమహారాజు యాగం, ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞం, బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రంలో చేసిన యజ్ఞం, వరుణదేవుడి యజ్ఞం, కృష్ణుడి యజ్ఞం, చంద్రుడి యజ్ఞం, మనోహరమైన నీ యజ్ఞం ప్రకాశించే మహత్వంలో ఒక్క విధమే. నీవు చేస్తున్న ఈ సర్పయాగంలో ఋత్వికులు విస్తృతమైన యజ్ఞాచరణ విధానాలను బాగా ఎరిగిన వారు, అధిక బుద్ధి సంపన్న, లోకం చేత స్తుతింపబడిన మిక్కిలి గొప్ప తపస్సే ధనంగా కలవారు, దయతో చూడడం, శపించి శిక్షించడం, అనేక శక్తులతో కూడినవారు, బ్రహ్మతో సమానుడు, అన్ని విద్యల్లోనూ తూర్పు దిక్కును ఏలే ఇంద్రుడి యజ్ఞంలో ఉత్తమ ఋత్విజుల కంటే ప్రసిద్ధిని పొందినవారు, విద్వాంసులో శ్రేష్ఠుడు, మూర్తిదాల్చిన ధర్మం, ముల్లోకాల్లో ప్రసిద్ధులైన తేజం గలవాడు, సుజన వందనీయుడు అయిన వ్యాస మహర్షి స్వయంగా కుమారుడితోనూ శిష్యులతోనూ ఋత్విజుల సముదాయంతోనూ వచ్చి నీ యజ్ఞంలో సదస్సుడైనాడంటే నీ యజ్ఞాన్ని నిన్ను వర్ణింపతరమవుతుందా? రాజుల్లో నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి. అప్పుడు జనమేజుడు ఆస్తికుని చూసి, మునిశ్రేష్ఠ, నీకేది ప్రియమో దానినే ఇస్తాను అడుగుమని పలగ్గా మిక్కిలి సంతోషంతో ఆస్తికుడు ఇట్లా అన్నాడు. అభిమన్యుని ఉద్ధరించేవాడా, విశాలమైన భూమి చేత పొగడబడేవాడా, జనమేజయ, సమించిన కోపాదుల సమూహం గలవాడివే, దయపట్ల ఆసక్తి గల స్థితితో నా చుట్టాలైన పాముల సమూహం యొక్క మనస్సుల్లో ఆర్తి మానేటట్లు, నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మానేటట్లు చేయము, పాముల సమూహాన్ని కాపాడు అని ఆస్తికుడు అడిగా, సభ్యులందరూ తగినవాడు, అరువుడు, గొప్ప తపస్సే ధనంగా కలవాడు అయిన ఇటువంటి ఉత్తమ బ్రాహ్మణుడు ప్రీతితో ఏదిచ్చినా మీకు అది మిక్కిలి క్షయం లేనిది. కాబట్టి ఓ రాజా, ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుని కోరిక వ్యర్థం చేయడం తగదు. గౌరవంతో ప్రేమతో ఇతడు అడిగింది ఇవ్వండి అని సదస్సులు పలుగ్గా అందరికీ సమ్మతమయ్యేటట్లుగా జనమేజుడు ఆస్తికుడు అడగడం చేత అతని కోరికను అనుసరించి సర్పయాగం మానిపించాడు. తక్షకుడు సాటిలైన బ్రాహ్మణ హోమమంత్రాల మహిమ చేత ఇంద్రుడి నుండి విడిపడిన వాడే, విషాగ్ని జ్వాలలు చలిస్తూ ఉండగా చేష్టాశూన్యుడే అతిశయమైన సుడిగాల వేగం చేత ఎగరగొట్టబడి వృద్ధి పొందిన విశాలమైన కాచిజ్వాల ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని జనులందరూ చూసి ఆశ్చర్యపోయారు. మిక్కిలి భయంకరమైన అగ్నిలో పడడానికి సిద్ధుడే ఉన్నట్టు, అధికమైన భయంతో కూడినట్టు ఆ తక్షకుడిని ఆస్తికుడు ఓహో తక్షగా మల్లపొమ్మ అని పలికి అగ్నిలో పడకుండా నడుపులా మరణించాడు. తల్లి ఆయనకు ఉద్రవించిన శాపం వలన భయం చేత మిక్కిలి బాధింపడం గొప్ప సర్పరాజును సర్పయాగం కారణంగా గల భయంకరమైన మృత్యుదేవత ముఖాన్ని పొందిన వారిని కాకుండేటట్లుగా రక్షించాడని యాగశాల సభ్యులు సంతోషం పొంది ఆస్తిక మునీంద్రుడిని అధికమైన స్తోత్ర శబ్దాల ధ్వనులతో మనోహరంగా పదే పదే ప్రస్తుతించారు. జరత్కారు అనే మునిశ్రేష్ఠునికి, జరత్కారు అనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తిక మహాముని స్మరిస్తే జనులకు పాముల వలన భయం కలగదు. ఆస్తిక మహాముని స్మరిస్తే జనులకు పాముల వలన భయం కలగదు. అదీగాక ఆస్తిక ముని గురించి కథ విన్న జనులు సకల పాపాలు తొలగిపోతాయి.